నమస్తే, వెల్కమ్ టు ఐపీఎల్ స్పెషల్ డిస్కషన్. ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య కీలక సమరం ఇవాళ రాత్రి 7:30 గంటలకు జరగబోతోంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా స్టేడియంలో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు ఫైట్ చేయబోతున్నాయి. లక్నో సూపర్ జైంట్స్ కు ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్ ఎంతో కీలకం. ఒకవేళ ఓడిపోతే లక్నో టీం రేస్ నుంచి వైదొలగనుంది. దీంతో సూపర్ పర్ఫార్మెన్స్ తో ఈ మ్యాచ్ లో విజయం సాధించేందుకు లక్నో టీం బరిలోకి దిగుతోంది. అయితే నెట్ రన్ రేట్ ను భారీగా మెరుగుపరుచుకునేందుకు లక్నో టీం ప్లాన్ చేస్తోంది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు లక్నో బౌలర్స్ సూపర్ ప్లాన్ తో బరిలోకి దిగుతున్నారు. ఈ ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్ ను లక్నో టీం ఓడించడం ఆ టీం కు నైతికంగా బలాన్నిస్తోంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టులోకి తిరిగి రావడం ఆ జట్టు ఫ్యాన్స్ కి ఉత్సాహాన్నిస్తోంది. ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించకపోయినా ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకోవాలనే కసితో ఉంది ఎస్ఆర్హెచ్ టీం. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్లు జరగగా లక్నో 4 సార్లు, ఎస్ఆర్హెచ్ ఒకసారి విజయం సాధించాయి. ఇక ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్, అంటే ఈరోజు మ్యాచ్ లో ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమంటారు? అంటే ఎల్ఎస్జీకి అయితే చాలా కీలకమైన మ్యాచ్, ప్రెజర్ కూడా ఉంటుంది, మీరేం చెప్తారు? కీలకమైన పాయింట్ అంటే నిజంగానే లక్నోకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ కానీ ఇది ఎస్ఆర్హెచ్ కి ఓన్లీ ప్లే ఫర్ ది ప్రైడ్ అన్నట్టుగానే ఉంది. అట్లీస్ట్ అంటే చెన్నై ఏ రకంగా అయితే కనుక నెక్స్ట్ ఇయర్ ని దృష్టిలో పెట్టుకొని యంగ్స్టర్స్ కి అవకాశం ఇస్తూ ఒక ఎక్స్పెరిమెంటల్ మ్యాచెస్ ఆడుతూ ఉందో, నౌ ఈవెన్ ఎస్ఆర్హెచ్ ఆల్సో షుడ్ ఫాలో ది సేమ్ స్ట్రాటజీ. అంతకి తప్పి ఇప్పుడు ఈ మ్యాచ్ ఫలితంతో ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే టేబుల్ అట్టడుగున ఉండేదానికేనూ అట్లీస్ట్ ఒక 7th పొజిషన్ 8th పొజిషన్ లోకి ఉండటం అనేటువంటి దానికి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. బికాస్ ఐపీఎల్ నుంచి వచ్చేటువంటి ప్రతి విజయానికి అమౌంట్ అనేటువంటిది ఫ్రాంచైజీకి వస్తుంది. సో కాబట్టి దట్ వే ఎస్ఆర్హెచ్ విల్ బి బెనిఫిటెడ్. ఇంకపోతే కనుక లక్నో విషయంలో మాత్రం ఇట్ ఈస్ ఎ మస్ట్ అండ్ విన్. ఇదొక్కటి అంటే మిగిలినటువంటి దీంతో కలుపుకొని 3 మ్యాచ్లు ఉన్నాయి లక్నోకి, 3కి 3 గెలవాలి. గెలవటమే కాకుండా విత్ బిగ్ మార్జిన్ తోటి గెలవాల్సినటువంటి, ప్రస్తుతానికైతే కనుక వాళ్ళ నెట్ రన్ రేట్ మైనస్ లో ఉంది. సో కాబట్టి ఆ మైనస్ నుంచి వాళ్ళు ప్లస్ లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో గెలవటం ఒకటే కాదు, భారీ మార్జిన్లతోటి గెలవాలి. అంతేకాదు లక్నోకి పోటీగా ఉన్నటువంటి అటు ముంబై, ఢిల్లీకి కూడా అటు ప్లే ఆఫ్ అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ టాప్ అంటే కనుక గుజరాత్, బెంగళూరు అండ్ పంజాబ్ ఆఫ్ కోర్స్ ఎట్లాగో ప్లే ఆఫ్ కి వచ్చేసాయి. సో కాబట్టి మిగిలినటువంటి 3 మ్యాచ్లు లక్నో గెలిచినా కూడా కేవలం 16 పాయింట్లే అవుతాయి. సో ఆల్రెడీ 17 పాయింట్స్ తోటి 2, 18 పాయింట్స్ తోటి 1 టేబుల్ లో టాప్ 3 లో ఉన్నాయి. కాబట్టి అటు ఢిల్లీ అండ్ ముంబై ఓడిపోవటం ఒకటి, లక్నో ఒక పెద్ద మార్జిన్ తోటి మిగిలినటువంటి మ్యాచ్లని గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ రకమైనటువంటి ప్రెషర్ తోటి లక్నో ఉంది. ఓవరాల్ గా ఈ మ్యాచ్ ని కనుక గమనించినట్లయితే అటు లాస్ట్ ఇయర్ యాక్చువల్ గా లక్నోని మనం ఏ రకంగా ఓడించామో, రాహుల్ కి సంజయ్ గోయింకాకి మధ్య జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత దానికి బదలా అన్నట్టుగా ఇక్కడికి వచ్చి మన వాళ్ళు ఓడించడం అనేటువంటిది, పర్టికులర్ గా శార్దుల్ ఠాకూర్ అద్భుతమైనటువంటి బౌలింగ్ ప్రదర్శన, 4 వికెట్ హాల్, దాంతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా కూడా నిలబడ్డాడు. సో కాబట్టి ఇప్పుడు హోమ్ గ్రౌండ్ లో జరుగుతోంది కాబట్టి లక్నో దీన్ని ఒక ప్రెస్టేజియస్ గా అండ్ ఒక అవకాశంగా తీసుకుని విజయానికి ప్రయత్నం చేస్తుంది. సో దట్ విల్ బి ది ఓన్లీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, అంటే హౌ రిషబ్ పంత్ విల్ లీడ్ హిజ్ సైడ్ అనేటువంటిది. ఎస్, అంటే రిషబ్ పంత్ అంటే ఫస్ట్ ఐపీఎల్ టీమ్స్ ఫామ్ అయినప్పుడు టీమ్స్ పైన కొన్ని ఎక్స్పెక్టేషన్స్, పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిన తర్వాత అది మొత్తం కూడా చేంజ్ అయిన సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. అంటే మీరు పర్ఫార్మెన్స్ వైజ్గా ఎల్ఎస్జీ పర్ఫార్మెన్స్ ఈ ఐపీఎల్లో ఎలా ఉంది? ముఖ్యంగా రిషబ్ పంత్ గురించి మాట్లాడాలంటే పర్ఫార్మెన్స్ చాలా అంటే డిసప్పాయింట్ చేసింది ఫ్యాన్స్ అందరికి కూడా. ఈ రోజు మ్యాచ్లో ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? అదేంటో కానీ రైట్ ఫ్రమ్ సీజన్ 1 నుంచి కూడా 2008 నుంచి మీరు కనుక ఒకసారి ఐపీఎల్ హిస్టరీని గమనిస్తే కనుక సంభవ్ అటు బెన్ స్టోక్స్ కావచ్చు, ఫర్ దట్ మ్యాటర్ యువరాజ్ సింగ్ లాంటి వాళ్ళు, శ్యామ్ కరణ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే హైయెస్ట్ బిడ్ ఎవరికైతే వెళ్ళిందో వాళ్ళు ఎందుకనో సరైనటువంటి ప్రదర్శన చేయకపోవడం అనేటువంటిది ఐపీఎల్ లో చూస్తూ ఉన్నాం మనం. ఎస్, హీఈస్ ది రికార్డ్ హోల్డర్, హైయెస్ట్ అమౌంట్ పలికాడు అన్న వెంటనే అతను ఎందుకునో అది అంటే ఆ అమౌంట్ చూసి ఒత్తిడికి లోనవటమా ఏంటి అనేటువంటిది కాదు. కానీ ఈవెన్ దినేష్ కార్తిక్ లాంటి వాళ్ళు కూడా అతను ఊహించిన దానికన్నా డబుల్ అమౌంట్ ని తీసుకున్నప్పుడు అతను ఏ రకమైనటువంటి పేలవ ప్రదర్శన చేశాడో చూసాం మనం. సో కాబట్టి రిషబ్ పంత్ కూడా దానికి నేను అతీతుడిని కాదు అన్నట్టుగానే ఎప్పుడైతే 27 crores కి గోయింకా అసలు యాక్చువల్గా అంటే ఎల్ఎస్జీ ఆ రకమైనటువంటి అమౌంట్ పెట్టడం అనేటువంటిది అందరినీ ఆశ్చర్యపరిచింది డ్యూరింగ్ ది ఆక్షన్ టైం.
బట్ అయినా కానీ సరే అఫ్ కోర్స్ రిషబ్ పంత్ ని టాలెంటెడ్ మల్టీ అంటే డబుల్ ఇది అంటే వికెట్ కీపర్ అండ్ కెప్టెన్ మెటీరియల్ అనే ఉద్దేశంతో అతని మీద అంత ఇన్వెస్ట్మెంట్ చేశారు. బట్ దానికి సరిపోయినటువంటి న్యాయాన్ని చేయలేకపోతూ, సో ఇప్పుడు కూడా రిషబ్ పంత్ అట్లీస్ట్ ఈ మ్యాచ్లు ఇందాక మనం చెప్పుకున్నట్టు 3-3 గెలవాలి, హై మార్జిన్ తోటి గెలవాలి, అది అంత సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. బట్ అయినా కానీ కమింగ్ ఇంగ్లాండ్ సిరీస్ ఉంది. సో కాబట్టి ఇంగ్లాండ్ సిరీస్ మనకి చాలా ప్రెస్టీజియస్, WTC 4th సైకిల్ మొదలవబోతోంది. సో అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని రిషబ్ పంత్ ఫామ్ లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. యాజ్ అన్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ గా మనం ఆలోచించాల్సినటువంటిది. సో దాన్ని బహుశా ఏమైనా ఈ మ్యాచ్ తోటి ఉపయోగించుకుంటాడేమో చూడాలి పంత్. మరొక వైపు ఇనిషియల్ గా చాలా అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉన్నటువంటి పూరన్ ఎందుకనో రాను టువర్డ్స్ ది సెకండ్ హాఫ్ పూరన్ కూడా ఫామ్ ని కోల్పోవడం అనేటువంటిది LSG ని కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంది. సో అలాగనే ఈవెన్ ఆఫ్ కోర్స్ మార్ష్ ని దే ఆర్ యూటిలైజింగ్ యాజ్ ఇది సబ్స్టిట్యూట్ గా వాడుకుంటూ ఉన్నారు కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్ గా దట్స్ ఓకే. సో కాబట్టి అంటే LSG విషయానికి వచ్చేటప్పటికి బౌలింగ్ యూనిట్ అంతా కూడా ఇండియన్ బౌలర్స్ మీద ఆధారపడుతోంది. ఫారిన్ ప్లేయర్స్ మీద బౌలింగ్ లేదు. మీరు గమనించినట్టు మార్కన్ కావచ్చు, లేకపోతే కనుక అటు పూరన్, మిల్లరు, వీళ్ళందరూ కూడా యాక్చువల్ గా ఫారిన్ ప్లేయర్స్ బ్యాటర్సే ఉన్నారు. కాబట్టి ఇండియన్ బౌలర్స్ ఇండియాలో జరుగుతోంది, అందులోనూ లక్నోలో కొంచెం స్లో ట్రాక్ ఉంటుంది కాబట్టి అది వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రవి బిష్ణోయ్ మేబీ ది క్రూషియల్ ప్లేయర్ ఫర్ టుడేస్ మ్యాచ్. సార్ అంటే ఇప్పుడు మ్యాచెస్ ఫర్ ఎగ్జాంపుల్ SRH టీంకి సంబంధించిన ఎవరైతే ఆడియన్స్ కానీ ఎవరైనా ఫ్యాన్స్ ఉంటారో వన్స్ వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళలేరు అని తెలిసిన తర్వాత డైవర్ట్ అయిపోతుంటారు, వేరే టీంకి వాళ్ళు డైవర్ట్ అయిపోతూ ఉంటారు ఫ్యాన్స్గా. అలా చూస్తే SRHకి సంబంధించిన ఫ్యాన్స్ LSGకి సపోర్టివ్గా ఉంటారా, ఎలా ఉంటారు? ఇప్పుడు ఇక్కడ విశేషం ఏంటి అంటే ఇప్పుడు మీరు అనేటువంటిది సపోజ్ అదే SRH అండ్ CSK మ్యాచ్ అవుతోంది, లేకపోతే కనుక ముంబై ఆల్రెడీ అవుట్ అనుకుందాం, మనం ముంబై తోటి మ్యాచ్ అవుతోంది. సో అలాంటి సందర్భంలో అయితే కనుక సహజంగానే అక్కడ ఉండేటువంటి ఆ క్రౌడ్ పుల్లర్స్ అంటే ఇప్పుడు ముంబైలో ఉండేటువంటి ధోని చరిష్మా కావచ్చు, లేకపోతే CSKకి సంబంధించినటువంటి ధోని చరిష్మా, ముంబైకి సంబంధించి రోహిత్ శర్మ చరిష్మా, సో బుమ్రా కావచ్చు, హార్దిక్ పాండ్యా ఫర్ ముంబై. సో ఇట్లాంటి వాళ్ళతోటి సహజంగానే కనెక్ట్ అయి ఉంటారు ఇండియన్ ఫ్యాన్స్ అనే ఉద్దేశంతో అటువైపు మొగ్గేటువంటిది ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు మీకు యాక్చువల్ గా LSG లో ఆ రకంగా రిషబ్ పంత్ ని మినహాయిస్తే కనుక క్రౌడ్ పుల్లరు, ఇండియన్ బ్యాటరు, ఎస్ ఈస్ ద మ్యాచ్ విన్నర్ ఫర్ మీ అనేటువంటిదిగా ఎవరు మార్కర్ కావచ్చు, పూరన్, వీళ్ళందరూ కూడా సహజంగానే ఫారిన్ ప్లేయర్స్. సో అందుకని అంత ఇదిగా SRH ఫ్యాన్ బేస్ మొత్తము ఏకదం అటు LSG వైపు టర్న్ అయ్యేటువంటి అవకాశం లేదు. నేను చెప్పినట్టు వాళ్ళు కనుక ఒకవేళ అపోనెంట్ లో కనుక నిజంగానే ఇండియన్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి ప్లేయర్లు కనుక ఉండేట్లయితే మీరు అనేటువంటి ఆ టర్నింగ్ అనేటువంటిది ఉంటుంది. కానీ ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఉండేటువంటి అంటే కంప్లీట్ SRH ఫ్యాన్ బేస్ ఆరెంజ్ ఆర్మీ మొత్తము కూడా అటువైపు టర్న్ అయ్యేటువంటి అవకాశం అయితే లేదు. సార్ ఇక టాప్ ఆర్డర్ బౌలింగ్ ఇవన్నీ కూడా చూస్తే LSG వర్సెస్ SRH లో మీరేం చెప్తారు సార్? ఆఫ్ కోర్స్ టాప్ ఆర్డర్ బౌలింగ్ అంటే ఇందాక నేను చెప్పినట్టు నిజంగానే అంటే LSGకి ఉన్నటువంటి ప్లస్ యాక్చువల్ గా ప్రిన్స్ యాదవ్ కావచ్చు, లేకపోతే కనుక ఇంకా వాళ్ళకి యాక్చువల్ గా మయాంక్ యాదవ్ ఇంజురీ తోటి ఉన్నాడు కాబట్టి అదర్వైజ్ లేకపోతే హీఈస్ ఎ వెరీ గుడ్ మ్యాచ్ విన్నింగ్ బౌలర్. సో అందుకని అది కాకపోతే ప్రిన్స్ మీద అతనికి వాళ్ళకి ఎక్కువ ఇది ఉంది. అట్లాగనే సిగ్నేచర్ బౌలర్ దిగ్వేష్ రాఠీ ఏ న్యూ ఫైండ్ ఈ ఎడిషన్ లో. సో కాబట్టి దిగ్వేష్ రాఠీ విల్ డూ ఏ మేజర్ రోల్ అండ్ అఫ్ కోర్స్ రవి బిష్ణోయ్ అంత ఆకట్టుకోలేకపోయాడు. బట్ కమింగ్ ఇంకా మళ్ళా అటు T20 వరల్డ్ కప్ ఇస్ డ్యూ నెక్స్ట్ ఇయర్ ఉంది. అలాగనే T20 అండ్ వన్డే ఫార్మెట్లు మొదలవబోతున్నాయి, బయలాటరల్ సిరీస్ లు. సో దానికోసమని రవి బిష్ణోయ్ కొంత ప్రయత్నం చేసి తన యొక్క ఫామ్ ని నిలుపుకునేందుకని సెలెక్టర్లను అట్రాక్ట్ చేయడానికి ఒకవేళ ప్రయత్నం చేసేట్లయితే డెఫినెట్ గా రవి బిష్ణోయ్ విల్ బి ఏ కీ బౌలర్. అఫ్ కోర్స్ శార్దుల్ ఠాకూర్ ఇండియా ఏ టీమ్ కి అతను ఆల్రెడీ తీసుకున్నారు. సో కాబట్టి ఇండియా సిరీస్ కి ఒక 2 years తర్వాత మళ్ళా ఇండియా ఆడేటువంటి అవకాశాన్ని కల్పించుకున్నాడు కాబట్టి డెఫినెట్ గా నా కాన్ఫిడెన్స్ తోటి అతను కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్ గా ఎనీవే మిచెల్ మార్ష్ ని కేవలం ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకుంటున్నారు కాబట్టి యాజ్ ఎ బ్యాటర్ గా అతను నుంచి బౌలింగ్ చేసేటువంటిది లేదు. మార్క్రమ్ డెఫినెట్లీ విల్ బౌల్ 2-3 overs. సో అందుకని వాళ్ళ బౌలింగ్ కనుక గమనించినట్లయితే ఎస్ మన ఇండియన్ బౌలర్లే ఉన్నారు కాబట్టి దట్ ఈస్ ఎ ప్లస్ పాయింట్ టు ది కెప్టెన్ రిషబ్ పంత్.
వెల్కమ్ బ్యాక్ సార్. చెప్పండి, అంటే ఎల్ఎస్జికి డూ ఆర్ డై మ్యాచ్ ఇది. ఎస్ఆర్హెచ్ మాత్రం తన అంటే టేబుల్లో తన స్టేజ్ని కొంచెం మెరుగుపరచుకోవడానికి ఒక కీలకమైన మ్యాచ్గా చూస్తున్న తరుణంలో ఇప్పుడు ఎకానా స్టేడియం ఎలా ఉంటుంది బేసికల్గా? ఎందుకంటే ఎల్ఎస్జి గెలిచిన మంచి రన్ రేట్తో గెలవాల్సిన సిచ్యువేషన్లో ఎకానా స్టేడియం అసలు ఎలా ఉంటుంది? టాస్ వేస్తే, టాస్ గెలిస్తే ఏది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది? అక్కడ వాజ్పేయి స్టేడియం ని కనుక గమనించినట్లయితే మీరు లక్నో ఎకారా స్టేడియం ఇట్ ఇస్ చేసింగ్ దానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ 14 మ్యాచెస్ ని ఇఫ్ యూ నోటీస్ ఇట్ 10 times 10 చేసింగ్ చేసి, అంటే ఫస్ట్ బౌలింగ్ చేసినటువంటి టీం గెలిచినటువంటి. సో అందుకని ఈ రోజున కూడా టాస్ గెలిచినటువంటి కెప్టెన్ డెఫినెట్ గానే ఫస్ట్ బౌలింగ్ చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ప్లస్ అక్కడ ఆ వికెట్ ని కనుక గమనించినట్లయితే 170, 180 విల్ బి ది పార్ స్కోర్. డెఫినెట్ గానే డిఫెండ్ చేసుకోగలిగినటువంటి స్కోర్. ఎందుకంటే ఎప్పుడైతే స్లో టర్నర్ ఉంటుందో డెఫినెట్ గా ద బాల్ విల్ నాట్ కమ్ ఆన్ టు ద బ్యాట్. అంత ఈజీగా స్ట్రోక్ మేకింగ్ అనేటువంటిది ఉండదు కాబట్టి 100% 180 స్కోర్ కనుక చేయగలిగేట్లయితే 180 టార్గెట్ ఇఫ్ యూ పుట్ ఆన్ ద బోర్డ్ దట్ విల్ బి డిఫెండబుల్ టోటల్ గానే చెప్పుకోవచ్చు. సో టాస్ గెలిచినటువంటి కెప్టెన్ ఎస్ గో ఫర్ ది బౌలింగ్ ఫస్ట్. ఇంకపోతే ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేటప్పటికి మీరు అన్నట్టు ఎస్ పోయేటువంటిది ఏమీ లేదు, బట్ యు ప్లే ఫర్ ది ప్రైడ్ అనేటువంటిదిగా చూడాలి. మరి బాటమ్ గా ఉండేది, ఎందుకంటే లాస్ట్ ఎడిషన్ రన్నర్ అప్ గా ఉన్నటువంటిది. ఈసారి సర్ప్రైజ్ ఏంటంటే అటు లాస్ట్ ఇయర్ పాటు విన్నరు రన్నర్ ఇద్దరు కూడా ప్లే ఆఫ్ కి రాకపోవడం అనేటువంటిది. విన్నర్ కేకేఆర్ ప్లే ఆఫ్ కి వెళ్ళలేదు, రన్నర్ అప్ ఎస్ఆర్హెచ్ కూడా ప్లే ఆఫ్ కి వెళ్ళకపోవడం అనేటువంటిది ఈసారి చూస్తున్నటువంటి విశేషం. సో అందుకని అట్లీస్ట్ బాటమ్ లో ఉన్న దానికన్నా కూడా 8th ప్లేస్ కో 7th ప్లేస్ కో ట్రై చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఎస్ఆర్హెచ్ ప్రయత్నం చేస్తుంది. కాకపోతే మూలిగే నక్క మీద తాటిపట్టు పడినట్టుగా ట్రావెస్ హెడ్ అందుబాటులో లేకపోవడం అనేటువంటిది కొద్దిగా ఇబ్బంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ విజయాల్లో కీలకమైనటువంటిది ఓపెనింగే. అటు అభిషేక్ శర్మ, ట్రావెస్ హెడ్ ఎంత బాగా పవర్ ప్లేని కనుక నెగోషియేట్ చేస్తే అంత ఇదిగా ఎస్ఆర్హెచ్ విజయ శాతం అనేటువంటిది. ప్లే టోటల్ త్రూ అవుట్ పవర్ ప్లేని కనుక వీళ్ళిద్దరూ ఆడినటువంటి సందర్భాల్లో 87% విన్నింగ్ పర్సంటేజ్ ఎస్ఆర్హెచ్ కు ఉంది. ఎప్పుడైతే ఇద్దరులో ఒకళ్ళు ఇటు అయినా కూడా, అంటే పవర్ ప్లేలో అవుట్ అయిపోయినా కూడా మీరు గమనిస్తే కనుక దట్ విన్నింగ్ పర్సంటేజ్ హాస్ కమ్ డౌన్ టు 39%. సో 87 ఎక్కడ, 39 ఎక్కడ. సో అందుకని ట్రావెస్ హెడ్ ఆల్రెడీ లేడు. సో అందుకని ఏ రకమైనటువంటి ఇషాన్ కిషన్ తోటి ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తాడు అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ అనేటువంటిది ఒక ఇది ఉంది కానీ, బట్ ఐ డోంట్ థింక్, ఎందుకంటే ఇషాన్ కిషన్ కూడా బట్ ఫర్ దట్ ఫస్ట్ మ్యాచ్ ఆ తర్వాత అతను ఫామ్ లో లేనే లేదు. ఇషాన్ కిషన్ కూడా ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఇంగ్లాండ్ సిరీస్ కోసమని. సో ఇండివిజువల్ గా కూడా ఇప్పుడు ఇషాంత్ కిషన్ గురించి మాట్లాడితే ఇండివిజువల్ గా కూడా ప్లేయర్స్ పైన కొన్ని హోప్స్ ఉన్నప్పుడు అవన్నీ కూడా డిసప్పాయింట్ చేశారు. అందులో ఇషాంత్ కిషన్ పర్ఫార్మెన్స్ కూడా మనం మాట్లాడుకోవాలి. అయితే ప్లేయర్స్ ఇండివిజువల్ గా కూడా వాళ్ళు కొన్ని గ్రాఫ్స్ ఉంటాయి, అది ఆ బేసిస్ పైన ఎస్ఆర్హెచ్ చాలా హై స్కోర్ చేసే దిశగా వెళ్లే ఛాన్స్ ఉంటుందా? లేదు, అంటే మనం ఆడుతున్నటువంటిది స్లో టర్నర్ లక్నో వికెట్ మీద మీకు హై స్కోర్ జరిగి, అన్ఫార్చునేట్లీ సీజన్ బిగినింగ్ నుంచి కూడా ఆ రకమైనటువంటి 300 పక్కా అనేటువంటి దాంతో ఆ హైప్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో, అందులోనూ ఫస్ట్ మ్యాచ్ లో ఎప్పుడైతే వీళ్ళు 286 కొట్టారో నేచురల్ గానే ఆ హైప్ కి జస్టిఫికేషన్ జరుగుతుందేమో అనేటువంటిది, ఆ హెవీ బటన్ అనేటువంటిది ఎస్ఆర్హెచ్ మోసింది. దాని ఫలితమే ఈ రోజున ప్లే ఆఫ్ కూడా మనం వెళ్ళలేకపోవడం అనేటువంటిది. సో అందుకని హై స్కోర్ ని ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఇది లేదు. కాకపోతే ఏంటి అంటే నిజంగానే ఇంకా ముందు బైలాటరల్ సిరీస్ చాలా ఉన్నాయి. వెస్టిండీస్ కమింగ్ అప్, ఇండియా కి శ్రీలంక వస్తోంది, ఈవెన్ న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తోటి 1 day మ్యాచ్లు ఉన్నాయి. సో కాబట్టి రాబోయేటువంటి ఇయర్ 1.5 year మొత్తం కూడా హెక్టిక్ షెడ్యూల్ ఉంది. కాబట్టి దానికోసం ఇండియాలో ఇండియన్ టీమ్ లో చోటు సంపాదించుకోవడం కోసం అభిషేక్ శర్మ లాంటి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తన ప్లేస్ ని సిమెంట్ చేసుకునేందుకు ఇషాన్ కిషన్ లాంటి వాళ్ళు కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఈ సందర్భంలో ప్యాట్ కమిన్స్ ని డెఫినెట్ గానే ఒక అప్రిసియేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు అటు మిచిల్ స్టార్క్ ఎప్పుడైతే వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపించలేదో, బట్ ప్లే ఆఫ్ కి వెళ్ళేటువంటి అవకాశం లేదు అనేటువంటి సంగతి తెలిసినా కూడా కమిట్మెంట్ తోటి ప్యాట్ కమిన్స్ రావడం అనేటువంటిది ఒకటి డెఫినెట్ గానే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ యొక్క హృదయాల్ని ప్యాట్ కమిన్స్ గెలుచుకున్నాడు అని చెప్పచ్చు. అట్లీస్ట్ ఫర్ ది ఫ్యూచర్ ప్యాట్ కమిన్స్ మీద మరింత అభిమానం పెరుగుతుంది ఆరెంజ్ ఆర్మీకి అనేటువంటి. సో కాబట్టి ఆ రకంగా క్యాప్టెన్ కమిట్మెంట్ తోటి ఉన్నాడు కాబట్టి దట్ కమిట్మెంట్ విల్ గివ్ ది కాన్ఫిడెన్స్ టు ది ప్లేయర్స్. సో ఆ రకంగా బహుశా ఈ రోజున ఎస్ఆర్హెచ్ ఏమైనా కూడా ఒక డిఫరెంట్ గేమ్ ప్లాన్ ఆడేటువంటి అవకాశం ఉందేమో. బట్ టీమ్ సెలక్షన్ లో ఎందుకో ఇప్పటికీ కూడా ఇది చేస్తున్నారు. రాహుల్ చహర్ ని
అంత పెట్టి కొనటం, అతన్ని ఆడించకపోవడం, కేవలం ఇంత మటుకు ఒకే ఒక్క ఓవర్ అతను బౌలింగ్ చేశాడు. యూ విల్ బి సర్ప్రైజ్డ్. కాకపోతే నెట్స్ లో సరిగా బౌలింగ్ చేయట్లేదు కాబట్టి మేము ఛాన్స్ ఇవ్వట్లేదు అనేటువంటిది కోచ్ నుంచి వచ్చినటువంటి మాటను వింటే నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. నెట్స్ లో సరిగా బౌలింగ్ చేయట్లేదు అని చెప్పేసి నువ్వు అంటే కనుక మిగిలినటువంటి వాళ్ళు ఎవరు కూడా పెర్ఫార్మ్ చేయనప్పుడు యూ టేక్ యువర్ ప్రైమ్ స్పిన్నర్ ఇన్ టు ది 11 అండ్ గివ్ హిమ్ ఏ ఛాన్స్. సో అది లేకపోవడం అనేటువంటిది కొంచెం అంటే టీమ్ సెలక్షన్ ఇప్పటికీ దెబ్బ కొడుతూనే ఉంది. బహుశా అటు శుభం దూబేనేమన్నా ఈ రోజున ఆడిస్తారేమో చూడాలి. లాస్ట్ మ్యాచ్ డీసీతో వాషౌట్ అయినటువంటి మ్యాచ్ లో సచిన్ బేబీ 11 లో ఉన్నాడు. బట్ ఆఫ్ కోర్స్ ఆ అవకాశం రాలేదు అతనికి, కాబట్టి అది మనం బ్యాటింగ్ చేయలేదు కాబట్టి అతనికి అవకాశం లేదు. సో కాబట్టి మరొకసారి అతన్ని తీసుకొని తెలుగు కుర్రాన్ని ఎంకరేజ్ చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందేమో చూడాలి. సో మొత్తానికి బెంచ్ స్ట్రెంత్ ని పరీక్ష చేసుకునేందుకు ఒక చక్కటి వేదికగా మాత్రం ఈ మిగిలినటువంటి మ్యాచ్ల్ని ఎస్ఆర్హెచ్ ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఎస్, ఇక ఎల్ఎస్జీ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్, డీసీ వీటితోని పోటీగానే చూడాలి మనం. ఒకసారి ఆ టీమ్ పర్ఫార్మెన్సెస్ కూడా చెప్పండి సార్ ఎల్ఎస్జీతో కంపేర్ చేస్తే. ఎల్ఎస్జీతో కంపేర్ చేసుకుంటే ముంబై అండ్ డీసీ రెండు కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. యాక్చువల్ గా ముంబై ఈ రోజున మనం ముంబై గురించి మాట్లాడుకుంటున్నాము, వాళ్ళు కనీసం స్టిల్ దేర్ హోప్స్ ఆర్ అలైవ్ అనేటైతే కనుక 14 పాయింట్స్ తోటి ఉన్నారు. ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి, రెండు గెలిస్తే కనుక 18 పాయింట్స్ తోటి అవుతారు అనేటువంటిది, అంటే గ్యారంటీ ప్లే ఆఫ్ అనేటువంటిది మనం మాట్లాడుకుంటున్నాము. అంటే దానికి కారణం థ్యాంక్స్ టు డీసీ ఈజీగా గెలిచేటువంటి మ్యాచ్ ని వాళ్ళు 3 రన్అట్లు అయ్యి అనవసరంగా ముంబైకి విజయాన్ని అందించారు. అక్కడి నుంచి ముంబై వరుసగా విజయాల బాట పట్టింది. సో అందుకని ఒక్కసారి ముంబై కనుక ట్రాక్ లోకి వచ్చింది అంటే మాత్రం వాళ్ళని ఆపటం ఎవరి తరమో కాదు. అందుకనే వాళ్ళు 5 టైమ్ ఛాంపియన్ అయినటువంటి. ఈవెన్ యాక్చువల్ గా అటు సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్ లోకి వచ్చాడు. ఈవెన్ హార్దిక్ పాండ్యా ఇస్ డూయింగ్ గుడ్ ఫర్ దట్. అలాగే బుమ్రా మంచి వికెట్ల తీస్తూ ఉన్నాడు, హీ ఈజ్ ఇన్ ఫామ్. సో అందుకని డెఫినెట్ గానే ముంబై చాలా బలమైనటువంటి టీము ఎల్ఎస్జీ తోటి పోల్చుకుంటే. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ డీసీ, కాకపోతే డీసీ ఫస్ట్ 5 మ్యాచెస్ వరుసగా గెలిచి మేబీ ఫస్ట్ టీమ్ టు ఎంటర్ ఇన్ టు ది ప్లే ఆఫ్ అనేటువంటి హోప్స్ ని క్రియేట్ చేసి ఆ తర్వాత వరుసగా వాళ్ళ డిక్లైన్ అనేటువంటిది స్టార్ట్ అయింది. కానీ బట్ స్టిల్ ఇప్పటికీ కూడా డీసీ చాలా బలమైనటువంటి టీమ్. ఈవెన్ ఎస్టర్డే జరిగినటువంటి దాంట్లో నటరాజన్ ఆ ఒక్క ఓవర్ లోనే, సెకండ్ ఓవర్ లోనే 20 రన్స్ కనుక ఇవ్వకపోయి ఉంటే డెఫినెట్ గా థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ అదర్వైజ్. ఈవెన్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో సాయి సుదర్శన్ క్లియర్ ప్లంబ్ ఉండే, బట్ ఎంపైర్ దాన్ని నాట్అవుట్ గా ప్రకటించడం, తర్వాత డిఆర్ఎస్ కి వెళ్ళినా కూడా ఎంపైర్స్ కాల్ అవటం తోటి సుదర్శన్ బతికిపోయాడు, సెంచరీ చేసి రిమైండ్ నాట్అవుట్ ఆన్ 108. సో అందుకని ఒకవేళ అవి కనుక జరిగి ఉంటే క్రికెట్ లో ఇఫ్ అండ్ బట్స్ కి చోటు లేదు అనేటువంటి విషయం నాకు తెలిసినా కూడా సహజంగానే ఇలాంటివి కనుక జరగకుండా ఉండి ఉంటే కనుక డెఫినెట్ గా డీసీ లక్ అనేటువంటిది వేరుగా ఉండేది. సో మీరు అడిగినటువంటి డెఫినెట్ గా కంపేర్ చేసుకుంటే కనుక ఈ 3 టీంలకి ప్లే ఆఫ్ వెళ్ళేటువంటి ఆ ఒక్క బెర్త్ ఈ 3 టీంల మధ్యనే మ్యూజికల్ చైర్ లాగా ఆడుతున్నటువంటి సందర్భంలో ఎల్ఎస్జీ కన్నా కూడా డెఫినెట్ గా మిగిలినటువంటి 2 టీంలకే బెటర్ ఛాన్స్ ఉంది అని మాత్రం గట్టిగా చెప్పగలను నేను. అందులోనూ somehow I have a gut feeling DC will do the best. ఓకే సార్, అంటే ఫస్ట్ టాస్ గెలిచిన వాళ్ళైతే బౌలింగ్ ఫీల్డింగే ఎంచుకుంటారని చెప్తున్నారు. టాస్ కీలకమా సార్? ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ కనుక చేస్తే స్కోర్ ఎంతవరకు కట్టడి చేసే ఛాన్స్ ఉంటుంది? అది లక్నో బౌలర్స్ బౌలింగ్ ఎలా చేస్తూ ఉన్నారు? టాస్ గెలిచినటువంటి టీం ఏదైనా సరే ఫస్ట్ ఫీల్డింగ్ చేయడానికి ఇష్టపడుతుంది ఇక్కడ. ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పాను, నేను యాక్చువల్ గా అక్కడ 95% సెకండ్ బ్యాటింగ్ విన్నింగ్ పర్సెంటేజ్ వికెట్ మీద. సో కాబట్టి ఎవరైనా కానీ సెకండ్ బ్యాటింగ్ చేయడానికి, అంటే టు చేస్ ది స్కోర్ అనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి నో డౌట్ టాస్ గెలిచినటువంటి కెప్టెన్ ఫస్ట్ ఫీల్డింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అండ్ ఈవెన్ యాక్చువల్ గా సమ్హౌ దిగ్వేష్ సింగ్ రాఠీ ఈస్ డూయింగ్ గుడ్. సో కాబట్టి అతను బోసే మోర్ ఆర్ లెస్ రెప్లికా ఆఫ్ సునీల్ నారాయణ లాగానే అతని బౌలింగ్ యాక్షన్ అనేటువంటి ఉంటుంది. ఈవెన్ రవి బిష్ణు ఇందాక నేను చెప్పినట్టు he has to prove a point. సో అందుకని వీళ్ళిద్దరి నుంచి డెఫినెట్ గా ఎస్ఆర్హెచ్ కి ఈ రోజు నా థ్రెట్ ఉంటుంది అని చెప్పేసి అని అనుకోవచ్చు. అటు మనం అదే ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేటప్పటికి అన్సారీని తప్ప మనం ఇంకొక బౌలర్ ని చూపించేటువంటి అవకాశం లేకుండా పోతుంది స్పిన్నర్ల విషయంలో. అభిషేక్ శర్మ మేబీ పార్ట్ టైం బౌలర్ గా ఉపయోగపడతాడు కానీ. సో అందుకని ఆ స్పిన్నింగ్ ట్రాక్ లో ఉండేటువంటి లక్నో వికెట్ మీద ఎస్ఆర్హెచ్ కన్నా కూడా డెఫినెట్ గానే ఎల్ఎస్జీ కి కొంచెం పట్టు ఎక్కువగా ఉంది. దే హ్యావ్ ఏ గుడ్ స్పిన్ అటాక్. కాబట్టి ఎంతైనా కానీ ఫస్ట్ టీం బ్యాటింగ్ చేసేటువంటి టీం ని హార్డ్లీ 170-180 కి కంటెంట్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే అంటే గ్యాప్ కూడా చాలా వచ్చింది కొన్ని రీజన్స్ వల్ల. మరి ఈ గ్యాప్ ని కంబ్యాక్ గా తీసుకుంటాయా టీమ్స్? మీకు ఎలా అనిపిస్తుంది ఆఫ్టర్ గ్యాప్ మ్యాచెస్ చూస్తూ ఉంటే?
ఒకటి ఐపీఎల్ అనేటువంటిది ఇదేమీ మామూలు ఇది కాదు. ఇట్స్ ఆల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడేటువంటి ఇది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇలాంటిది అంటే బైలాటరల్ సిరీస్ ద్వైపాక్షిక సిరీస్ లో కూడా ఈ రకమైనటువంటి గ్యాప్ రావడం అనేటువంటిది ఆ పీరియడ్ ని వాళ్ళు ప్రాక్టీస్ కోసం ఉపయోగించుకోవడం ఇదంతా జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇదో పెద్ద గ్యాప్ అనేటువంటిది. ఈవెన్ మీరు షెడ్యూల్ ని కనుక గమనించినట్లయితే ఈవెన్ అంటే ఐపీఎల్ షెడ్యూల్ లో కూడా మీరు చూస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క టీమ్ కి 1 వీక్ డైరెక్ట్ గా రెస్ట్ అనేటువంటిది దొరుకుతూ ఉంటుంది. సో కాబట్టి 1 వీక్ ఈజ్ ఎ హ్యూజ్ గ్యాప్. అలాగే ఈవెన్ బైలాటరల్ సిరీస్ లో ఒక 1 డే సిరీస్ అయిపోయింది. 1 డే సిరీస్ నుంచి మళ్ళీ టెస్ట్ సిరీస్ మొదలవ్వాలి అంటే కనుక దేర్ ఇస్ ఏ క్లియర్ కట్ గ్యాప్ ఆఫ్ 10 days. సో కాబట్టి ఆ 10 days ని వాళ్ళు ఏ రకంగా గడుపుతారు, కొంతేమో రిలాక్స్ అవుతారు, ఆ తర్వాత నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఈ బ్రేక్ ప్లేయర్స్ కి పెద్దగా ఇంపాక్ట్ చూపిస్తుంది, వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అనేటువంటిది మనం భావించాల్సినటువంటి అవసరం లేదు. బికాస్ దే ఆర్ ఆల్ ప్రొఫెషనల్స్. ఈవెన్ ఇట్లాంటి రంజీ ట్రోఫీ అంటే డొమెస్టిక్ సిరీస్ లో కూడా నేను చూస్తూ ఉంటాను. ఇంత గ్యాప్ వచ్చినప్పుడు ముస్తాక్ అలీకి, ఆ తర్వాత విజయ్ హజారే దీనికి ట్రోఫీకి గ్యాప్ వచ్చినప్పుడు ఏ రకంగా వాళ్ళు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు రెగ్యులర్ గా అనేటువంటి ఏ రకంగా ఫిట్నెస్ సార్ ఈ రోజు మ్యాచ్ లో ఫేవరెట్ టీమ్ సార్, ఈ రోజు మ్యాచ్ లో మీ ఫేవరెట్ టీమ్ చేస్తారని నాకు తెలుసు కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ విల్ నాట్ బి ఎనీ ఎఫెక్ట్ టు ది టీమ్స్. ఓకే సార్, యువర్ ఫేవరెట్ టీమ్ ఇన్ టుడే మ్యాచ్? రెండు కూడా పెద్ద ఇదిగానే ఉన్నాయి సార్. కాబట్టి ఇక్కడ ఫేవరెట్ టీం అనేటప్పటికీ కొద్దిగా నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. బికాస్ నేను ఎస్ఆర్హెచ్ కాదు అంటే కనుక ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అంతా కూడా మా ఇంటి అడ్రస్ ఎత్తుకొని వస్తారు నా మీద. రైట్, అది కాదు కానీ బట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది గేమ్ ని కనుక టోర్నమెంట్ ఇంట్రెస్ట్ ని గమనించినట్లయితే లక్నో కనుక గెలిచేట్లయితే కొద్దిగా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ప్లే ఆఫ్ వెళ్ళేటువంటి ఉన్నదే ఒక బెర్త్ ప్లేస్. సో కాబట్టి అట్లీస్ట్ మిగిలినటువంటి రిమైనింగ్ మ్యాచెస్ లో ఒక ఇంట్రెస్ట్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. కాబట్టి ఐ థింక్ లక్నో కనుక గెలిచేట్లయితే కొంచెం టోర్నమెంట్ లైవ్లీగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ది అనాలిసిస్. చూసారు కదండి, ఇది వాళ్ళ ఐపీఎల్ స్పెషల్ డిస్కషన్.